నిన్న తిరువూరు దగ్గర అనుకుంటా కేసినేని నాని కేసినేని చిన్ని వర్గాలు కొట్టుకున్నాయి. అక్కడ కొత్త అభ్యర్థిని తను చెప్తే అట్ట ఇవ్వడానికి వీల్లేదంటూ ఇతని వర్గం కొట్టుకున్నారు. తలకాయలు పగిలి చివరికి పోలీసులు తలకాయలు కూడా పగిలి అంత మేజర్ జరిగితే, లేదా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ బోల్డ్ అని ఉన్నాయి. టికెట్లు రాకపోతే ఏంటనేది మొన్న జగ్గంపేట ఆయన మాట్లాడిన దగ్గర నుంచి అవి ఎక్కడన్నా కనబడుతున్నాయా ఈనాడు ఆంధ్రజ్యోతిలో? అవి అసలు లేదు. ఓకే సరే, మనం దాన్ని డిఫెండ్ చేద్దాం అనుకుంటాం కాబట్టి బాగానే ఉంది. సరే, వైసీపీని అగ్రెసివ్గా చేద్దాం అనుకుంటాం కాబట్టి బాగానే ఉంది. కానీ పాపం వీళ్ళందరి ప్రయత్నం ఫలించట్లా. పుంకాలుగా మొత్తం క్యూ కట్టి వచ్చేస్తారు అనుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం దగ్గరికి పోలేదే, జనసేనలో చేరలేదే. ఎక్కడ చేరాడు? కాంగ్రెస్ పార్టీలో, అదే జగన్ సోదరి దగ్గర. ఏమైపోతుంది నెక్స్ట్? రేపు మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్కి వెళ్తారంటున్నారు. నాకు తెలిసి వెళ్ళడు. తెలివైనోడైతే ఆయన తెలివైనోడే నాకు తెలిసి, కాబట్టి అంత తొందరగా వెళ్ళడు. ఒకవేళ వెళ్తే ఆయన చారిత్రక తప్పిదమే అవుతుంది, అంత మించి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ అయితే ఆ నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఉంది. తీసుకొచ్చి వెల్లంపల్లికి ఇవ్వడం ఏంటి అన్నటువంటిది ఒక అయోమయమే. అయితే అంత మాత్రాన ఇష్యూ ఏమైపోతుంది అన్నటువంటి తెలియదు. అది ఒక ప్రయోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు కాపు బ్రాహ్మణ అన్నటువంటి సీటుని తీసుకొచ్చి వైశాస్కి ఇవ్వడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి విషయం. అది మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. బట్ అక్కడ జరిగింది. ఎగబడి వచ్చేస్తారు పార్టీ మారి అన్నటువంటిది అయితే ఇంతవరకు జరగల. 38 మందికి గాను ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి అటుకు వెళ్ళడం తప్పించి పెద్దగా సీనియం కనబడల. కానీ వాళ్ళెట్టా ఫీల్ అయ్యారు, వీళ్ళెట్టా ఫీల్ అయ్యారని ఇటు రాసుకొస్తున్నాడు. కాకపోతే అర్థం కానిది ఏంటంటే వాళ్ళకి ఏంటి జగన్ ఏం మాయ చేస్తున్నాడు, ఇంత మార్పు చేర్పులు చేసేస్తుంటే ఎగబడిపోవాలి కదా, అందరూ బయటకు వచ్చేయాలి కదా, పరిగెత్తుకొచ్చేయాలి కదా అని అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం మిస్ అవుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నాయి. దానివల్లనే ఓ 10-30 సీట్లు పోతాయి. రేపు బీజేపీ కూడా కలుస్తుంటారు, దాని మూలంగా ఇంకొక 10-15 సీట్లు పోతాయి. వాళ్ళకే ఓ 40 మందికి పోతుంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేసుకుంటారు కార్యకర్తలు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఇది జగన్కి తెలుసు కాబట్టినే ప్రయోగాన్ని ధైర్యవంతంగా చేస్తున్నాడు. అది అర్థం చేసుకోలేక ఏదో జరిగిపోతుంది అని రాసుకొస్తే పెద్ద ప్రయోజనం. ఇప్పుడు దాడి వీరభద్రరావు లేకపోతే రామచంద్రయ్య వాళ్ళ నియోజకవర్గాల్లో స్థాయి ఏంటి పరిస్థితి ప్రస్తుతం? లేనటువంటి వాళ్ళు వచ్చారు, మంచిదే, కొంచెం పెద్ద మొఖాలు పెద్ద తలకాయలు వచ్చినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీకి. అంత మాత్రాన అసలైనటువంటిది ఎగబడి వచ్చేస్తారన్నటువంటి వీళ్ళ కోరిక నెరవేరకపోయేటప్పటికి వార్తల ద్వారా అప్పుడు కనుక ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా చంద్రబాబుకి 100 మంది వచ్చేసారు, 200 మంది వచ్చేసారంటూ కన్విన్స్ చేసి రానోడికి కూడా రావాలని ఎట్లాంటి ఫీలింగ్ క్రియేట్ చేశారో అట్లాంటిది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు దానికి ఆ ట్రాప్లో పడతారా లేదో చూడాలి.